నా 16, 17 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌లో నేను చాలామంది పిల్లల్ని చాలా దగ్గరగా వాళ్ళ మనస్తత్వాల్ని చాలా దగ్గరగా చూశాను, చదివాను. పిల్లలు తప్పుదోవ పడుతున్నారు అంటే అందులో చాలా భాగం పేరెంట్స్ యొక్క మిస్టేకే ఉంటుంది. వాళ్ళు ఏ వేలో వెళ్తున్నారు వాళ్ళని కరెక్ట్ చేయటం, వయసుకు తగ్గట్లుగా వాళ్ళ మైండ్ సెట్‌ని డిజైన్ చేయటం మన బాధ్యత. ఈ ఇది లోపిస్తోంది అని అనిపించింది నాకు స్కూల్స్లో ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఇలాంటివేమీ తెలీదు. స్కూల్లో టీచర్స్‌కి స్కూల్లో ఉన్న పాఠాలు చెప్పడానికే టైం సరిపోయిద్ది. సపరేట్‌గా బిహేవియర్ గురించి చెప్పాలంటే ఇంతకుముందు మరి ఎలా చెప్పారు అంటే వాళ్ళకి తెలుగులో ఎక్కువగా నీతి పద్యాలు అలాంటివి ఎక్కువ ఉండేవి. స్టోరీసు అలాంటివి ఎక్కువ చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఐఐటీ సిలబస్‌లని, మామూలు సిలబస్‌లని వీటిని జోడించేసి క్లాస్‌లో సబ్జెక్ట్‌లో పేపర్ మీద ఉన్నది, అక్కడ బుక్‌లో పేపర్ మీద ఉన్నది చెప్పడానికే టైం సరిపోవట్లేదు. ఇలా ఎక్స్ట్రాగా మళ్ళీ వాళ్ళకి వాల్యూస్‌తో కూడిన విద్యనివ్వడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. ఈ ఇంపాసిబుల్‌ని పేరెంట్స్ పాసిబుల్ చేయాలి. అది పేరెంట్స్ ఫుల్‌ఫిల్ చేయాలి. అది పేరెంట్స్‌కి కూడా కుదరడం లేదు. దీనివల్ల పిల్లలు తెల్ల కాగితాల్లాగా ఉన్న పిల్లల మనసు చెడుతో నిండిపోతుంది. ఇది గమనించిన నేను ఇటువైపుగా వచ్చాను. థ్యాంక్ యూ.